హై అలర్ట్ అయితే అంటే సెంట్రల్ ఇచ్చిన సమాచారం మేరకు కూడా హై అలర్ట్ అయితే ప్రస్తుతం ఉంది. ఇప్పటికే నిన్నటి నుంచి కూడా తనిఖీలు చేస్తున్నారు. పాత బస్తే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ప్రస్తుతం మనం చార్మినార్ వద్ద అయితే ఉన్నాం. ఆ చార్మినార్ చాలా సెన్సిటివ్ ఏరియా కాబట్టి భారీగా పోలీసులు అంతా కూడా హై అలర్ట్ ఇక్కడ ప్రకటించారు. మరోవైపు ఫ్రైడే కాబట్టి ప్రత్యేక ప్రేయర్స్ కూడా లోపల జరుగుతున్నాయి. భద్రత అంతా కూడా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కాకుండా లా అండ్ ఆర్డర్ ఫోర్స్ పోలీసులు కూడా ప్రస్తుతం మనము చూడొచ్చు. కూడా ఇక్కడ అంతా కూడా భద్రత ఏర్పాటు చేశారు. మక్కా మస్జిద్లో అయితే ప్రస్తుతం ప్రార్థన అయితే జరుగుతున్నాయి. పాల్గం పూర్తిగా చూసుకుంటే కూడా ఉగ్ర దాడికి కూడా ఒకవైపు ఎంపీ అజారుద్దీన్ ఓవైసీ కూడా ఒక పిలుపుని ఇవ్వడం ఇచ్చింది. ఒకవైపు క్లియర్గా చూస్తే కూడా ఉగ్రదాడికి నిరసనగా ఎవరైనా సరే నల్ల బ్యాచ్ వేసుకొని వచ్చి పాల్గొనాలి. ప్రేయర్స్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. చాలామంది కూడా ఒకవైపు సంతాపం తెలియజేస్తున్నారు. ప్రేయర్స్ కూడా ప్రత్యేక ప్రేయర్స్ జరుగుతున్నాయి. లోపలంతా కూడా నల్ల బ్యాచ్లు వేసుకొని ఏదైతే బ్యాండ్ ఉంటుందో నల్ల బ్యాండ్ వేసుకొని కూడా వాళ్ళు ప్రార్థిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద కూడా మనం చూడొచ్చు లోపలికి వెళ్తున్నారు అందరూ కూడా. ప్రధానంగా హైదరాబాద్ అంతా కూడా హై అలర్టే నల్ల బ్యాచ్లతోని ప్రార్థనలు చేస్తున్నారు. ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా ప్రార్థనల కోసం అందరూ కూడా ఇంకా లోపలికి వెళ్తున్నారు. మరికొద్దిసేపట్లో స్టార్ట్ అవుతుంది. అందరూ కూడా నల్ల బ్యాచ్లు ధరించి మరి కూడా లోపలికి వెళ్తున్నారు. విజువల్స్లో కూడా చూడొచ్చు నల్ల బ్యాచ్లు వేసుకొని మరి కూడా చాలామంది మక్కా మస్జిద్లో లోపలికి వెళ్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకసారి నల్ల బ్యాండ్ కూడా మనం చాలా క్లియర్గా కూడా చూడొచ్చు. ప్రాణాలు తీసి ఒకవైపు అత్యంత క్రూరంగా ప్రాణాలు తీసిన ఉగ్రవాదులు వీళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా చాలామంది మాట్లాడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. విజువల్స్లో కూడా అందరు బ్యాండ్స్ కట్టుకొని లోపలికి వెళ్తున్నారు. ఈ ప్రార్థన టైంలో కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. చార్మినార్ దగ్గర అంతా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అందరూ కూడా చాలామంది పోలీసులు ఉన్నారు. మక్కా మస్జిద్ ముందు ప్రాంతం అంటే లా అండ్ ఆర్డర్ పోలీసులే కానీ లేకపోతే స్పెషల్ పోలీసులు కూడా ఉన్నారని కూడా తెలుస్తుంది. పాత బస్తీలో ఉన్న సెన్సిటివ్ ఏరియాస్ ఆ ప్రాంతంలో కూడా భద్రత భారీగా ఏర్పాటు చేస్తారు. భద్రత ఏర్పాటు చేయడమే కాకుండా తనిఖీలు కూడా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్. ఒక్కసారి బ్యాండ్ మనం క్లియర్గా కూడా చూడొచ్చు. బ్యాండ్ వేసుకున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే హైదరాబాద్లో ఎక్కడైతే టెర్రర్ అటాక్ అయ్యే సిచ్యువేషన్ ఏ ప్రాంతంలో గతంలో జరిగాయో ఆ సెన్సిటివ్ ఏరియాస్లో కూడా తనిఖీలు జరుగుతున్నాయి ముమ్మరంగా. ఇప్పటికే ఇదే కాకుండా హైదరాబాద్ అంతా కూడా ఎవరైతే పాకిస్తాన్ మెంబర్స్ అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించారు. ఇప్పటికే స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కూడా వాస్తవానికి చూస్తుంటే కూడా 1 వీక్ గడువులో మీరు తిరిగి దేశం విడిచి వెళ్ళిపోవాలంటూ కూడా ఇప్పటికే కేంద్రం ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. వాళ్ళకి సంబంధించిన పాస్పోర్ట్స్ అంతా కూడా రద్దు చేసింది. మీరు తిరిగి వెళ్ళిపోవాలి పాకిస్తాన్ అంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. మరే కాకుండా స్పెషల్ బ్రాంచ్లో ఎవరైతే పాకిస్తాన్లో వాళ్ళ పేర్లు నమోదు చేస్తారో వాళ్ళ వివరాలన్నీ కూడా ఆరాధిస్తున్నారు. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఏ ఏరియాలో ఉన్నారు తిరిగి పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవంతా కూడా ఆరాధిస్తున్నారు. హై అలర్ట్ మాత్రం ప్రస్తుతం హైదరాబాద్ అంతా కూడా నడుస్తుంది. హైదరాబాదే కాకుండా పలు జిల్లాలే కాకుండా నిజామాబాద్ ప్రాంతంలో పలు ఏరియాస్లో అంతా కూడా సోదాలు జరుగుతున్నాయంటూ కూడా సమాచారం వస్తుంది. పాలగం పూర్తిగా చూసుకుంటే కూడా ఆ ఉగ్ర దాడికి కూడా మొత్తం మీద చూసుకుంటే కూడా బేగం బజార్లో కూడా పలు వ్యాపారాలు అంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రం అంతా కూడా అల్లకొల్లమైన పరిస్థితి. అంటే ఇప్పటికే అందరూ కూడా ప్రతి ఇంట్లో తుపాకీ కాశ్మీర్లో పేరుతే ప్రతి భారతీయుడు ఇంట్లో కన్నీరు మున్నీరుగా వెలపించిన సిచ్యువేషన్. అంటే ఏదైతే ఈ టెర్రర్ అటాక్ జరిగిందో దీని మీద మొత్తం భారతదేశం అంతా కూడా ఏడుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుందో ఒకసారి మన విజువల్స్లో కూడా చూడొచ్చు. ముస్లిమ్స్ కూడా ప్రధానంగా నల్ల బ్యాచ్లు వేసుకొని లోపలికి వెళ్తున్న సిచ్యువేషన్ ఉంది. అదే కాకుండా చాలామంది ప్రేయర్కి నల్ల బ్యాచ్లో వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అంతా కూడా సిద్ధంగా ఉంది. స్పెషల్ ఫోర్స్ వెహికల్స్ అంతా కూడా ఏ అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏ ఇబ్బందులు వచ్చినా కూడా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వాళ్ళ ఆందోళన జరిగినా కూడా వజ్ర వాహనాలంతా కూడా చార్మినార్ వద్ద సిద్ధంగా ఉంచారని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా హైదరాబాద్ అంతా కూడా హై అలర్ట్గా ప్రకటించారు. మనకి విజువల్స్లో కూడా చూడొచ్చు. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే టెర్రర్ అటాక్ మొత్తం అందరినీ కూడా కదిలి వేచిందనే పూర్తిగా చెప్పొచ్చు. మరోవైపు చూసుకుంటే లోపల ఇప్పటికే ప్రేయర్స్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోయి మొత్తం మీద కూడా ఈ అటాక్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. మరోవైపు రాష్ట్రం అంతా కూడా కొంచెం హై అలర్ట్ ఉందనే చెప్పొచ్చు. అటాక్ అంతా కూడా తీవ్రంగా చాలామంది భారతీయులందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు కాశ్మీర్ మాది, కాశ్మీర్ నీది, కాశ్మీర్ మనందరిది, కాశ్మీర్ ప్రతి భారతీయుడిది అంటూ కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం
ట్రెండింగ్ అవుతుంది. ఇప్పటికే ప్రత్యేక ఇంటర్నేషనల్ దేశాలంతా కూడా అందరూ కూడా ఉలిక్కి పడిన సిచ్యువేషన్. ప్రస్తుతం హైదరాబాద్లో మాత్రం హై అలర్ట్. చార్మినార్ వద్ద కూడా విజువల్స్ చూస్తున్నారు. కెమెరామ్యాన్ విజయ్తో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. ఎస్, హైదరాబాద్ అంతా కూడా హై అలర్ట్ ప్రకటించారు. మరోవైపు పాకిస్తాన్లో ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో కేంద్రం చాలా క్లియర్గా తమ దేశానికి వెళ్ళిపోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఏ రాష్ట్రాల్లో ప్రధానంగా చూసుకుంటే పాకిస్తాన్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పంపించేయాలంటూ కూడా సెంట్రల్ చెప్పడం జరిగింది. మరోవైపు హైదరాబాద్లో కూడా పాకిస్తాన్ పౌరులు హైదరాబాద్లో ఉన్నారని కూడా పూర్తిగా తెలుస్తుంది. దాంట్లో ప్రధానంగా 208 మెంబర్స్ని మాత్రం తిరిగి వెళ్ళిపోవాలంటూ కూడా క్లియర్గా గుర్తించి మరి తిరిగి మీ దేశానికి మీరు వెళ్ళిపోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే హైదరాబాద్ అంతా కూడా హై అలర్ట్ ఉంది. ఎవరు కూడా వెళ్ళిపోకుండా ఇక్కడనే ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము, తనిఖీలు చేస్తామంటూ కూడా క్లియర్గా తెలుస్తుంది. మరోవైపు రేవంత్ రెడ్డికి కూడా అమిత్ షా కాల్ చేసి ఇప్పటికే అన్ని స్టేట్ సీఎంలని కూడా అలర్ట్ చేశారని కూడా తెలుస్తుంది. ఒకవైపు మనం చూస్తుంటే కూడా 207 వజ్రతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు ర్యాపిడ్ యాక్షన్ వెహికల్స్ అన్ని కూడా ప్రస్తుతం ఇక్కడనే ఉంది. హైదరాబాద్ అంతా కూడా హై అలర్ట్ ప్రకటించారు. పోలీసులు అందరూ కూడా అలర్ట్లో అయితే ప్రస్తుతం ఉన్నారు. ఎవరైనా సరే పాకిస్తాన్ ఉన్న వాళ్ళు అక్రమంగా ఎవరు కూడా పాకిస్తాన్ వాళ్ళకి ఇక్కడ షెల్టర్ ఇవ్వద్దు, ఇండియన్స్ వాళ్ళందరికీ కూడా క్లియర్గా ఆదేశాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఎంతమంది పాకిస్తాన్లు ఇల్లీగల్గా చాలామంది ఉన్నారు. ఇప్పటికే పూర్తిగా డాక్యుమెంట్ వైపు అంటే ఆథరైజ్గా సుమారుగా 208 మెంబర్స్ వరకు అయితే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తిరిగి వెళ్ళిపోమని అంటే May 1 వరకు కూడా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. May 1 లోపల వరకు మీరు వెళ్ళిపోవాలి, లేదంటే మీ మీద క్రిమినల్ కేసులు బుక్ చేస్తామంటూ కూడా క్లియర్గా చెప్తారు. ప్రస్తుతం 207 వజ్ర అంటే పోలీస్ వెహికల్స్ అంతా కూడా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అంతా కూడా చార్మినార్లో అయితే ప్రస్తుతం ఉన్నారు. పోలీసులు అందరూ కూడా హై అలర్ట్ ఉన్నారు. ఒకవైపు చార్మినార్ గల్లీలు బొందులు అంతా కూడా పోలీసులు అయితే ఏర్పాటు చేశారు. ఒకవైపు ఇప్పటికే దేశం అంతా కూడా పలు కీలక ఆదేశాలు జారీ చేస్తారు. పాకిస్తాన్ పౌరులు ఎవరైనా సరే 48 అవర్స్లో వెళ్ళిపోవాలి అంటూ చాలా క్లియర్గా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇప్పటికే గడువు ముగిసిపోతుంది. మరోవైపు పాకిస్తాన్కి ఎవరైతే ఇల్లీగల్గా ఉన్నారో పోలీసులకి వెంటనే కాల్ చేయాలంటూ కూడా ఇండియన్ సిటిజన్స్కి చెప్పడం అయితే జరిగింది. పోలీసులు అందరూ కూడా లాఠీస్లో పాటు రైఫిల్స్తో పాటు పూర్తిగా హై అలర్ట్లో అయితే ఉన్నారు. మన హైదరాబాద్లో అయితే ప్రస్తుతానికి 208 మెంబర్స్ మాత్రం పాకిస్తాన్ పౌరులు సిటిజన్స్ అయితే ఉన్నారు. రకరకాల వీసాతోని భారతదేశానికి వచ్చారు. కొంతమంది లీగల్గా ఉన్నారు, కొంతమంది ఇల్లీగల్గా వీసా డ్యూరేషన్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఇల్లీగల్గా ఉండే వాళ్ళు కూడా అంటే దేనికోసమో ఒక మెడికల్ కోసమో కానీ లేకపోతే ఇంకా దేనికోసం అయినప్పటికీ కూడా కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇప్పటికే పూర్తిగా హై అలర్ట్ హైదరాబాద్ అంతా కూడా ఉంది. మరోవైపు చూసుకుంటే కూడా పోలీసులు లాఠీ చార్జ్లతోని కానీ లేదంటే రైఫిల్స్తో కానీ చాలా క్లియర్గా అయితే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ అంటే ప్రతి ఏరియాలో మక్కా మస్జిద్ పక్కనే ఉంది కాబట్టి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మరోవైపు పూర్తిగా హై అలర్ట్ ప్రకటించారు. చాలా క్లియర్గా చూస్తే ఇల్లీగల్గా ఉన్న వాళ్ళు చాలా అంటే కొంతమంది ఉన్న ఇల్లీగల్ ఇంకా చాలామంది ఉన్నారు. ప్రతి పాత బస్తీ గల్లీలలో చాలామంది ఉన్నారంటూ కూడా సమాచారం వచ్చింది. వీళ్ళందరినీ కూడా వెళ్ళిపోవాలి, తమ దేశానికి వెళ్ళిపోవాలి, పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి, ఖచ్చితంగా మా దేశం విడిచి వెళ్ళిపోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఇప్పటికే పాత బస్తీలో కూడా చాలా హై అలర్ట్ వాతావరణం కనిపిస్తుంది. పోలీసులు కూడా ఎక్కడికక్కడ మోకరించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా హై అలర్ట్ ప్రకటించారు. మరోవైపు చూసుకుంటే హైదరాబాద్లో 208 మెంబర్స్ పాకిస్తాన్ పౌరులు ఉన్నారు. లైవ్ ఇస్తున్న సమయంలో కూడా వీళ్ళు కాశ్మీర్లో మా నాన్న ఇంకా అక్కడనే ఉన్నారు, మేము దీని గురించి మాట్లాడాలనుకుంటున్నామంటూ కూడా వీళ్ళు చెప్పుకుంటూ వస్తారు. ఏంటి కాశ్మీర్లో ఇప్పుడు చూస్తుంటే కూడా టెర్రర్ అటాక్స్ అవుతున్నాయి, మీ ఫాదర్ అక్కడ ఉన్నారని చెప్తున్నారు. ఏం చేస్తున్నారు మీ ఫాదర్? ప్రస్తుతం ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్. మా డాడీ ఫోన్ చేసినప్పుడు చెప్పిండు ముస్లిం అయితే వదిలేస్తున్నారు, హిందూ అయితే చంపేస్తున్నారు, బొట్టు పెట్టుకున్న వాళ్ళైతే చంపేస్తున్నారు. రీసెంట్గా ఒక మ్యారీడ్ కపుల్ కూడా చనిపోయారంట ఆ టెర్రరిస్ట్. అంటే పాకిస్తాన్లో మీ డాడీ ఉద్యోగం చేస్తూ ఉంటారా? ఏం చేస్తుంటారు? శ్రీనగర్లో హెడ్ కానిస్టేబుల్. ఓకే, మీ నాన్నకు ఫోన్ చేయగలుగుతారా? అక్కడ సిచ్యువేషన్ ఏంటో చెప్పగలుగుతారా? చేయండి. అంటే వీళ్ళ తండ్రి అక్కడ హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు, పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు లైవ్ మాట్లాడుతున్న సమయంలో అక్కడ సిచ్యువేషన్ కొంచెం ఒకసారి ప్రయత్నించండి. ఇంకేం చెప్పారు అక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే ఏం చెప్తున్నారు? ఓన్లీ టూరిస్ట్లనే అటాక్ చేసిరు, మా డాడీ వాళ్ళకి అంత ప్రాబ్లం లేదు, ఇంత సమాచారం కాబట్టి అక్కడ ప్రమాదం అంటూ ఏం లేదు వాళ్ళకి.
సేఫ్గా ఉన్నారని చెప్పారు. అంటే ఇప్పుడు హైదరాబాద్ అంతా కూడా చాలా పోలీసులు కనిపిస్తుంది, ఆ వాతావరణం అంతా కూడా హై అలర్ట్ ఉంది, ఇదంతా దీని మీద మేము సిఆర్పిఎఫ్ క్యాంప్లో ఉంటాము, దానికి సంబంధించి ర్యాలీ తీసిర్రు. హలో హలో సార్ నమస్తే, నేను ఇక్కడ లైవ్ ఇస్తున్నాను, నా పేరు పెట్రిషా. మీ బాబు ఏం చెప్పారు అంటే మా నాన్న కూడా ప్రస్తుతం అక్కడనే ఉన్నారు, అక్కడ ఘటన దగ్గర